కౌశికిని స్టేషన్కి తీసుకువచ్చి కేదార్ జగదాత్రి ఇద్దరు అక్కడ కూర్చోబెట్టి ఇలా చెప్తూ ఉంటారు. చూడండి కౌశికి గారు, మీరు ఇలాగే కొంచెం సేపు ఊపిరి పీల్చుకొని ఇక్కడే కూర్చోండి, మేము చెప్పేదాకా మీరు బయటికి రాకూడదు అని అంటే ఏం చేస్తారు జేడి అని అంటూ, ఇప్పుడు నన్ను ఇక్కడ కూర్చోబెట్టడం వల్ల సాక్ష్యాలు ఎలా వస్తాయి మీకు అని అంటే, ఆ సాక్ష్యాల్ని నడుచుకుంటూ వచ్చేలా మేం చేస్తాం చూడు అని అంటూ జేడీకేడి చెప్తారు. తను అక్కడ కూర్చోబెట్టి బయటికి వచ్చి ప్లాన్ మొదలు పెడుతుంది జేడీ. ఇక వెంటనే దివ్యాంకకి ఫోన్ చేస్తుంది. దివ్యాంకకి ఫోన్ చేసి, నేను మినిస్టర్ మనిషిని, నేను నిషి వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, అవి నీకు ఎన్ని కోట్లైనా సరే నీకు చాలా కోట్లు డబ్బు ఇచ్చేసి ఆ సాక్ష్యాలు నాకు ఇచ్చేసే అని అంటూ చెప్తుంది. దివ్యాంక ఆలోచించి సరే నేను తెప్పిస్తాను అని చెప్పి మాట ఇచ్చేసి నిషికి ఫోన్ చేస్తుంది. నిషి, నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇచ్చేస్తాను, ఆ సాక్ష్యాలు కావాలి నిషి అని దివ్యాంక అడుగుతుంది. నాకు కావాల్సింది డబ్బు కాదు దివ్యాంక అని అంటూ నిషి అంటుంది. మరి ఇంకేం కావాలి అని దివ్యాంక అడిగితే, మినిస్టర్ని బయటికి తీసుకురావాలి, ఆయన బయటికి వచ్చి చైర్లో కూర్చొని నాకు కనిపిస్తే అప్పుడు ఆ సాక్ష్యాలు నేను ఇచ్చేస్తాను అని అంటూ నిషి అంటుంది. అలా అనేసరికి దివ్యాంక సరే అయితే సాక్ష్యాలు తీసుకురా, నేను మినిస్టర్ గారిని తీసుకొస్తాను అని అంటూ దివ్యాంక చెప్తుంది. చెప్పేసరికి సరే అని చెప్పి నిషి అలా ఫోన్ పెట్టేస్తుంది. ఇక అప్పుడే దాత్రి కేదార్ ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావా చాపను ఎలా ఎరవేశానో, ఇప్పుడు బయటికి వస్తుంది చూడు కేడి అని అంటూ జేడి చెప్తూ ఉంటుంది. ఇక అలా జగదాత్రి ఎలా బయటికి తీసుకొస్తుంది, ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.